హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ ఘన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 56. పూజలు అన్నీ అయిపోయాక వేద రుద్రకి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు పంతులు గారు. అతడి భుజంపై తలవాల్చి పడుకున్న వేదకి అలాగే ప్రసాదం తినిపిస్తూ ఉన్నాడు రుద్ర. అది కాస్త పొట్టలోకి పోయాక కొంచెం ఎనర్జీ వచ్చింది వేదకి. మొత్తం తనకే పెడుతున్నాడు అని నువ్వు కూడా తిను బావా అంది. అయినా రుద్ర కొంచెం ప్రసాదం నోట్లో వేసుకొని మొత్తం వేదకి తినిపించి అయిపోయిందా అన్నట్టు మీనాక్షి వారి వైపు చూశాడు. అయిపోయింది నాన్న, మీరందరూ కార్ దగ్గరికి వెళ్ళండి, నేను పంతులు గారితో మాట్లాడి వస్తాను అని ఆవిడ పంతులు గారి దగ్గరికి వెళ్ళారు. ఇక మనోహర్ గారు కూడా మీనాక్షి గారితో వెళ్తే వేదాతో పాటుగా ముగ్గురు అన్నా తమ్ముళ్ళు ఆమె వెనకే నడుస్తూ ఉన్నారు. ఆల్రెడీ రుద్ర ఆ గుడి చుట్టూ తన సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. పోయినసారి వేదకి గాయం అయ్యింది కదా, ఈసారి ఎలాంటి గొడవ జరగకుండా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అక్కడే కాల్ చేయమని సెక్యూరిటీకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ చూస్తూ వెళ్ళి వేదని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టారు. మీనాక్షి గారు పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఇక అంతే మంచి జరుగుతుంది కదా పంతులు గారు, మా కొడుకు కోడలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు కదా అని అడిగారు ఆవిడ. అంతా మంచి జరుగుతుంది తల్లి, నీ కొడుకు కోడలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు, కానీ కొంచెం సమయం పడుతుంది. అప్పటికి నీ ఇంట్లో పాలు తాగే పిల్లలు కూడా వచ్చేస్తారు, మీ ఇంటిని ఇంకా ఆనందంగా మార్చడానికి. ఏది జరిగినా ఆ పైవాడి దయ, ఆ శివయ్యదే భారం అంతా కూడా. వాళ్ళు ఒకరి కోసమే ఒకరు పుట్టారు, వాళ్ళని ఎవరూ విడదీయలేరు. వాళ్ళ జంట ఎప్పుడూ అన్యోన్యంగానే ఉంటుంది. నువ్వు ఇంకా ఏం భయాలు పెట్టుకోకు తల్లి, చెప్పా కదా అంతా ఆ శివయ్యే చూసుకుంటాడు అని. అలాగే పంతులు గారు, నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే అదే చాలు అని మీనాక్షి మనోహర్ గారు ఆయన ఆశీర్వాదం తీసుకొని వెనక్కి తిరగగానే అమ్మ మీనాక్షి అని పిలిచారు ఆయన. పంతులు గారు, రెండో వాడికి కూడా కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి, మళ్ళీ మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగే సమయం దగ్గర పడింది తల్లి అని చెప్పారు ఆయన. కానీ శౌర్యకి మేము ఇంకా పెళ్ళని ఏమనుకోలేదు స్వామి అన్నారు మీనాక్షి గారు. మనం అనుకున్నా అనుకోకపోయినా జరగాల్సినవి ఆగవు తల్లి, వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి, అంతా శుభమే జరుగుతుంది అని చెప్పారు ఆయన. అలాగే స్వామి, వెళ్ళొస్తామిక అని మీనాక్షి మనోహర్ గారు కూడా బయటికి వెళ్ళి కారులో కూర్చున్నారు. అంతే మంచి జరుగుతుంది అని స్వామి చెప్పారు కదా అండి, పైగా శౌర్య పెళ్ళి కూడా త్వరలో జరగబోతుంది అని చెప్పారు. అసలు మనం వాడికి సంబంధాలు కూడా చూడడం కాదు, వాడికి ఇంకా పెళ్ళి అనుకోలేదు కదండి అన్నారు మీనాక్షి గారు అయోమయంగా మనోహర్ గారితో. ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికి చెప్పగలం మీనా, నీ రెండో కొడుకు కూడా పెళ్ళి త్వరలోనే కాబోతుంది అనుకుంటా, చూద్దామని మనోహర్ గారు అనగానే, పైగా మన ఇంట్లో పాలు తాగే పిల్లలు కూడా త్వరగా వస్తారు అంటే రుద్రకి వేదకి త్వరలో పిల్లలు పుడతారు అనే కదా అంటారు మీనాక్షి గారు సంబరంగా. అంతే కదా మీనా అని మనోహర్ గారు అనగానే, అంతకన్నా సంతోషమా, నా రుద్రకి పిల్లలు పుడితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ సమయం కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా, వాళ్ళిద్దరూ చక్కగా ఉండి ఆ కోరిక త్వరగా నెరవేరిస్తే బాగుండే దేవుడా అనుకుంటారు ఆవిడ. ఇలా మాటలతోనే
ఇల్లు చేరుకున్నాక వేద మెల్లిగా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యే ఓపిక లేక అలాగే బెడ్ మీద వాలాలి అని చూస్తుంది. కానీ వెనకే వచ్చిన రుద్ర ఓ టవల్ని విసురుగా వేద మొహంపై విసరగానే అది వచ్చి వేద ముక్కుకి తాకుతుంది. ఓ సీడి మొహమోడ, ఇప్పుడు నేను స్నానం చేయకపోతే ఏమైంది? గుడి నుండే కదా వచ్చింది అని రుద్రనే తిట్టుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇక పడుకుంది వేద. అలసిపోయింది కదా అని ఇక రుద్ర ఆమెకి బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి ఆ రూమ్లో లైట్ ఆఫ్ చేసి బాల్కనీలోకి వెళ్ళి అతడు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి. మెల్లిగా సాయంత్రం లేచిన వేదకి ఫుల్గా ఆకలి అవ్వడంతో లేచి మొహం కడుక్కొని కిందికి వెళ్ళి అత్తయ్య అని పిలిచింది. హా, ఇక్కడే ఉన్నానే, లేచావా? ఏమైనా పెట్టనా, తింటావా అని అడిగారు. బాగా ఆకలి అవుతుందత్తా, అన్నం పెట్టు అని కడుపు పట్టుకొని చెప్పింది వేద. అందుకే తిని పడుకోవే అని చెప్తే వెళ్ళి అలాగే పడుకున్నావు. ఆకలి వేయదా? పొద్దున ఎప్పుడో లేచావు. ఇలారా అని కొడుకులు ముగ్గురిని అలాగే మనోహర్ గారిని కూడా పిలిచి వాళ్ళందరికీ స్నాక్స్ ఇంకా కాఫీ ఇచ్చి వేదకి మాత్రం చక్కగా పప్పు, నెయ్యి, ఆవకాయ కలిపి భోజనం తినిపిస్తూ ఉన్నారు. విత్ అప్పడాలు కూడా ఉన్నాయి అనుకోండి. మీనాక్షి గారు వేదకి అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ విత్ అప్పడాలు తినిపిస్తూ ఉంటే రుద్ర, చరణ్, శౌర్య వాళ్ళ వైపే చూస్తూ ఉన్నారు. రే, నా కోడల్ని ఎందుకురా అలా చూస్తున్నారు? తనకి దిష్టి తగులుతుంది అన్నారు మనోహర్ గారు. అబ్బా అమ్మ, మాకెప్పుడైనా పెట్టావా అలా అన్నారు చరణ్, శౌర్య. గంగిరెద్దులా పెరిగారు, మీకేంట్రా తినిపించేది? నా కోడలంటే చిన్న పిల్ల కాబట్టి దానికి తినిపిస్తున్నా అన్నారు మీనాక్షి గారు పప్పులో ఇంకాస్త నెయ్యి పోసి. ఆ చిన్నపిల్లే ఈ ఇంటి పెద్ద కోడలు కూడా అన్నాడు చరణ్. అయితే అయిందిలే పెద్ద కోడలు. అది ఎలా ఉన్నా నా బంగారు తల్లినే. దానిని నేను ఇలానే గారాబం చేస్తాను. మీకెవరికైనా అభ్యంతరం ఉన్నా నాకు అనవసరం అన్నారు ఆవిడ. మాకు ఏ అభ్యంతరం లేదు మమ్మీ. మా వేదుగాడు ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నాడు శౌర్య. చక్కగా డ్రెస్సింగ్ టేబుల్పై కూర్చుని చక్కగా డైనింగ్ టేబుల్పై కూర్చుని వాళ్ళ అత్తయ్య తినిపిస్తూ ఉంటే చక్కగా తింటూ అప్పడం చరణ్కి చూపిస్తూ వెక్కిరిస్తున్న వేదని చూసి వాళ్ళ మాటలు వింటూ రుద్ర ఓ షార్ప్ లుక్కు వేదకి విసరగానే శుద్ధపూసలాగా మారిపోయి గప్చుప్గా తింటూ ఉంటుంది. వీళ్ళ మాటలు వీళ్ళకి సాగుతూ ఉండగా మనోహర్ గారు ఏదో ఫోన్ మాట్లాడి వచ్చి, మీనా, రేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉంది అంట, మనల్ని ఇన్వైట్ చేశారు. రేపు మార్నింగ్ రెడీ అయి ఉండాలి అని చెప్పారు ఆయన. భర్త మాటలకి అలాగే అండి అన్నారు మీనాక్షి గారు. నీ కొడుకు తినలేదు కదా అత్తయ్య అంది వేద మెల్లిగా మీనాక్షి గారి చెవిలో. నేను పెడతాలేవే కాసేపు అయ్యాక, ఇప్పుడే కాఫీ తాగాడు కదా, నువ్వు తిను ముందు అని వేదకి కడుపు నిండా తినిపించాక హ్యాండ్ వాష్ చేసుకుని వేద మూతి తుడిచి ఇక వెళ్ళి కాసేపు కూర్చో హాల్లో అని వేదని సోఫాలో కూర్చోబెట్టి వేదకి దిష్టి తీస్తూ ఉంటారు. ఇవాళ నా కోడలి మీద ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో, అదంతా పోవాలి అని. నైట్ కూడా వాళ్ళందరూ డిన్నర్ చేశాక రుద్ర కోసం పాలు తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది వేద. అప్పటికే రుద్ర ఫ్రెష్ అయ్యి పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడి ముందు గ్లాస్ పెట్టి వేరే సైడ్ నుండి వచ్చి అతడి ఎదపై తల పెట్టుకొని అతడి నడుముని చుట్టేసి గువ్వపిట్టలాగా అతడిలో ఒదిగిపోయింది వేద. ఒక చేయితో ఆమెను హ్యాండిల్ చేస్తూనే ఇంకో చేయితో మిల్క్ ఫినిష్ చేసి అలాగే లైట్ ఆఫ్ చేసి పిల్లో మీదకి షిఫ్ట్ అయ్యాడు రుద్ర.
అతడు కళ్ళు మూసుకున్నా కూడా ఇంకా మెలకువగానే ఉన్నాడు అని అర్థమైన వేద పాపకి చేతులు బాగా దురద పుట్టి అతడి టీషర్ట్ లోపల చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా రుద్ర నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో మెల్లిగా ఆమె మొహాన్ని పైకెత్తి రుద్ర ఫేస్ని చూస్తూ నిజంగా పడుకున్నాడా లేదా అని టెస్ట్ చేస్తూ రుద్ర మొహంపై చేతులు అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. పడుకున్నాడా అని దీర్ఘం తీస్తూ ఆమె చేయితో అతడి పెదవులు ముట్టుకోగానే కాస్త కూడా కనికరం లేకుండా వేద 2 వేళ్ళు కొరికేశాడు రుద్ర. వేద తిక్క కుదరాలి అని. అంతే దెబ్బకి ఆ అని అరుస్తూ లేచి కూర్చొని ఉఫ్ అంటూ ఆ వేళ్ళని ఊదుకుంటూ బండ బావగాడు. నాకు ఓ రోజు టైం వస్తుందిరా, ఖచ్చితంగా ఆ రోజు ఈ వేద అంటే నీకేంటో తెలియకపోతే అప్పుడు చూడరా, టైంలో నిన్ను ఫుల్గా ఫుట్బాల్ ఆడుకుంటాను అని వేద శపథం చేసుకొని రుద్రని చూస్తూ నోట్లో గునుక్కుంటూ రుద్రకి దూరంగా పడుకుంది. కానీ అది 10 నిమిషాలే. మళ్ళీ 10 నిమిషాలకి సిగ్గు లేకుండా రుద్ర చంకన ఎక్కి మరీ నిద్రపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.